హాయ్ ఫ్రెండ్స్. నల్ల మనం యాటది నల్ల పట్టుకున్నప్పుడు మనం ఎలా ఉడకబెట్టుకోవాలి దాన్ని, ఆ ప్రాసెస్ చాలామంది తెలియదు. దాన్ని మనం యాట పట్టుకునేటప్పుడు ఉప్పు గినక కొంతమంది చాలామంది సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయకుండా పట్టుకోవాలి మనం ఎప్పుడైనా. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది నల్ల గడ్డగట్టినా కూడా మళ్ళా వాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనం సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయకుండా పట్టుకుంటే తొందరగా గడ్డ కడుతుంది. గడ్డ కట్టాక మనం దాన్ని వేడి నీళ్ళల్లో ఎలా వేసుకోవాలని అంటే, మనం ఏట దగ్గర బ్లడ్ పట్టగానే అది ఒక 5 minutes 10 minutes టైం ఇవ్వాలి. టైం ఇస్తే గడ్డ కడుతుంది. గడ్డ కట్టాక దాన్ని వెంటనే ఇలా ఫ్రెండ్స్, ఈ బ్లడ్ని వచ్చేసి 4 పీసులు చేయాలి. ఇలా 4 పీసులు చేయాలి. ఈజీగా కట్ అవుతుంది మనకి. 4 పీసులు చేశాను కదా. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకున్నాం. వాటర్ వచ్చేసి సగం గిన్నెకి వాటర్ పెట్టుకున్నాం. ఈ సగం గిన్నె వాటర్ హీట్ కావాలి. ఆల్రెడీ పెట్టేశాను, హీట్ అవుతున్నాయి. హీట్ అయ్యాయి వాటర్. కానీ మనం దీన్ని కొద్దిగా ఊపేసుకోవాలి. కట్ చేస్తాం కాబట్టి 4 పీసులు ఇలా కొద్దిగా అటు ఇటు అంటే ఫ్రీ అవుతుంది. ఇలా చిన్నగా వేసేసుకోవాలి. వేడి నీళ్ళు మనం దన్నున వేస్తే వేడి నీళ్ళు మీద పడతాయి. ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇట్లా గిన్నె ఉన్నప్పుడు మనం బ్లడ్ పట్టుకొచ్చినప్పుడు దీన్ని తేట కడుక్కోవాలి. కలర్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుంది బ్లడ్ది. అది ఉడికే కొద్దీ మనకు చాలాసేపు కూడా ఉంచకూడదు బ్లడ్ని. ఎందుకంటే చాలాసేపు ఉంచడం వల్ల ఏమవుతుంది అని అంటే అది చాలా ఉడికేసి ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, మెత్తగా కావడం జరుగుతుంది. కనుక మనం చాలాసేపు ఉంచకూడదు. మనం బ్లడ్ పట్టిన గిన్నె ఎప్పుడైనా సరే వెంటనే మనం వేడి నీళ్ళల్లో వేయగానే దీన్ని నీట్గా కడుక్కోవాలి. లేదంటే గిన్నెకి పట్టేసి పోదు, చాలా రిస్క్ అవుతుంది. ఆడితే కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మనం కొద్దిగా అడగంటకుండా గంటతోని ఇలాంటి జల్లి గంట తీసుకోవాలి, స్టీల్ది. మనం ఎక్కువ యాటలు అయినప్పుడు చాలా యాటలు అయినప్పుడు కొద్దిగా పెద్ద గిన్నె పెట్టుకోవాలి. మనం ఒక సపోజ్ 5 యాటలు అనుకో, పెద్ద గిన్నె ఒక 5 kgs గిన్నె పెట్టుకొని మనం దానికి తగ్గట్టు వాటర్ పోసుకుని సగం గిన్నె వాటర్ పోసుకున్న చాలు. అడుగంటకుండా ఉండడానికి వాటర్ ఎక్కువ పోస్తే మనకు బ్లడ్ ఖరాబ్ కాదు. అడుగంటిందనుకో, అడుగుకి వెళ్ళగానే అది అడుగున పడి మాడడం జరుగుతుంది. మాడకుండా ఉండాలని అంటే మనం వేసినాక 5 minutesకి ఒకసారి మనం కొద్దిగా ఇలా 2 minutesకి ఒకసారి ఇలా హీట్ వాటర్ బాగా హీట్ ఉన్నప్పుడు మనం 2 minutesకి ఒకసారి అన్నా ఇలా గంటతోనే కలుపుతూ ఉండాలి, అటు ఇటు అనాలి. ఇక ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది బ్లడ్. ఇలా గడ్డ కట్టడం జరుగుతుంది. ఇలా ఒక 10 minutes ప్రాసెస్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు వరకు మనం మరిగించాలి.
అది ఎక్కువ బాగా హీట్ వాటర్ అయినప్పుడు 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. అప్పుడు గట్టిగా కావడానికి మనకు బిల్ల ఇట్లా తీసి చూస్తే మనకు గట్టిగా అయిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మనకు నల్ల ఉడికే కొద్దీ ఇలా నురుగు వస్తూ ఉంటుంది. పైన ఉన్నది జిగుటు అన్నది పదార్థం మనకి ఇలా నురుగ రూపంలో వస్తుంది పైకి. నురుగని తీసేసుకుంటే నీట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది నల్ల. సో ఫ్రెండ్స్, మనం ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. గట్టి పడుతుంది, ఇప్పుడే ప్రాసెస్ గట్టిగా పడుతుంది, దగ్గర పడుతుంది. సో ఫ్రెండ్స్, ఉడికింది, అయిపోయింది. నల్ల తీస్తున్నా.
మనం ఒకవేళ ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేశాక మనం కాసేపు ఆ వేడి నీళ్ళు ఉన్న వేడి నీళ్ళల్లో కాసేపు పెట్టినా పర్వాలేదు. ఏమన్నా కొద్ది గొప్ప ఎర్రగా ఉంటే బ్లడ్ అది ఆ హీట్ వాటర్కి ఉడకడం లోపల వరకు ఉడకడం జరుగుతుంది. మనం లేదు అర్జెంట్ అనుకుంటే ఇప్పుడు నేనేంటంటే మీకు చూపించడానికి తీయిస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, గట్టిగా అయినాయి పీసెస్. ఇలా చూస్తే కొద్దిగా మనకు అర్థమవుతుంది. కొంచెం మెత్తగా ఉన్నా కూడా మనం ఇలాగే దీంట్లో ఉంచేస్తే అదే కొద్దిగా గట్టి పడుతుంది. అలాగే కొద్దిగా ఒక 1/2 అవర్ చల్లారేదాకా, వాటర్ చల్లారేదాకా, నీళ్ళు చల్లారేదాకా మనం అలాగే ఆ ఉన్న హీట్ వాటర్ అయిపోయేదాకా అలాగే ఉంచామంటే మనకు ఆ ఉన్న బ్లడ్ ఏమన్నా కొద్దిగా లోపల కొంచెం గొప్ప పచ్చిగా ఉన్న ఎర్రగా ఉన్నా కూడా బ్లడ్ ఉడకడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా చేసుకోవడం. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు యాటను కోసినాక. ఏదన్నా మేడారం అటు ఇటు ఏదన్నా దేవతల కాడికి దేవుళ్ళ కాడికి వెళ్ళినప్పుడు చేసుకోవడం ఎలా అయిందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఎలా అయిందని చాలామంది దీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, బ్లడ్ అది చేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది ఎలా అయిందని తెలియక ఖరాబ్ చేస్తారు. అందు గురించి వాళ్ళ గురించి వీడియో చేశాను. చాలామంది కామెంట్ బాక్స్లో కూడా పెడుతున్నారు బ్లడ్ గురించి పెట్టమని. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ ముందుగాల మీకే వస్తుంది ఫస్ట్ అలా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.